పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో కూడా మోసం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 9.35 కోట్లు కాజేశారని హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. ఇక పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి అశు రెడ్డి మోసం చేశారని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె ఫ్యామిలీ డబ్బు వసూలు చేసినట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపించారు బాధితులు. ప్రధానంగా ధర్మేంద్రతో అశు రెడ్డికి పరిచయం ఏర్పడిందని, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని, ప్రేమ పేరుతో ధర్మేంద్రకు అశు రెడ్డికి పరిచయం కాస్త ప్రేమగా మారి దాని తర్వాత వివాహం వైపు అడుగులు వేసేటువంటి సమయంలో ఒక్కసారిగా అశు రెడ్డి వివాహానికి నిరాకరిస్తున్నట్లుగా కూడా సత్యనారాయణ ఆరోపించారు. అయితే తన కొడుకు వద్ద నుంచి 9.35 కోట్లు కాజేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అశు రెడ్డి పైన తాజాగా సిసిఎస్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి 9.35 కోట్ల రూపాయలు అంటే 9.35 లక్షల రూపాయలు కాజేశారనే ఆరోపణల నేపథ్యంలో సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి ఆమెతో పాటుగా ఆమె కుటుంబ సభ్యుల పైన కూడా హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. మరీ ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ కి చెందినటువంటి షేక్పేట వాసి అయినటువంటి సత్యనారాయణ కుమారుడైన వైవి ధర్మేంద్ర గతంలో లండన్ లో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. 2018 వరకు కూడా అక్కడే కొనసాగినటువంటి పరిస్థితి. 2019 తర్వాత ఇండియాకి వచ్చినటువంటి నేపథ్యం, వచ్చినటువంటి తరుణంలోనే అశు రెడ్డి పరిచయం అవ్వడం, తను అమెరికాలో ఏదైతే ఒక అమెరికాలో చదువుకున్నానని సినిమాలో యాక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని కూడా నమ్మించడం, దాంతో పాటుగా అతి తక్కువ సమయంలోనే ప్రేమలో పడిపోయినటువంటి పరిస్థితి. పడిన తర్వాత తన ఆర్థిక అవసరాలు తెచ్చా కూడాను ఏదైతే ఆర్థికానికి సంబంధించినంత వరకు డబ్బులు అడగడం మొదలు పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేయడంతో పాటుగా బంగారం, నగదు, కార్లు అనేకం కొనిపించుకున్నారంటూ కూడాను ఏదైతే ధర్మేంద్ర తండ్రి ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆధారాలతో కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ కార్లు ఇవన్నీ కొనుగోలు చేయడంతో పాటుగా అశు రెడ్డి తల్లిదండ్రులు కూడా వేద పండితులను పిలిపించి పూర్తి స్థాయిలో పెళ్లి చేస్తామంటూ కూడా నమ్మబలికినటువంటి పరిస్థితి. కానీ పలుమార్లు పిలిపించడం వాయిదా వేయడం, పిలిపించడం వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా సత్యనారాయణ ఆరోపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 2025 వరకు కూడా తన కుమారుడి వద్ద నుంచి 9.35 లక్షల రూపాయలు వసూలు చేశారని, నగదు, బంగారంతో పాటుగా ఫ్లాట్లు కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా ఆరోపణల నేపథ్యం. దాని విధంగా కూడా సిసిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ లోనే దాంతో పాటుగా అశు రెడ్డికి సంబంధించినంత వరకు అశు రెడ్డితో పాటుగా అశు రెడ్డి తమ్ముడికి సంబంధించి 50 లక్షలు కూడా ఇచ్చామంటూ కూడాను ఏదైతే సత్యనారాయణ ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే దీనిపైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా 2018 నుంచి కూడాను 2025 వరకు కూడా తన ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం అంటే కూడా తమ కుమారుని అనేక ఆర్థిక అంశాలకు వాడుకోవడం అంటే జరిగింది. పెళ్లి పేరుతో పూర్తిగా ఒక బూటక నాశనమాడి తనకు సంబంధించినంత వరకు ఆర్థిక అవసరాలు తీరిన తర్వాత పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళని వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. 9.35 లక్షల రూపాయలు తమ కుమారుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆధారాలతో ఉన్నాయంటూ కూడా సిసిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇంకా నగదు చాలా ఇచ్చారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అశు రెడ్డిని పిలిచి విచారించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? కేసు నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైతే హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైన తర్వాత అశు రెడ్డి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు తీసుకున్న తర్వాత కేసు విచారణ ముందుకు సాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేసు విచారణ పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో ఏదైతే తన సహకరించాల్సినటువంటి పరిస్థితి, ఎలా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినంత వరకు ఉన్నదనే దానితో పోలీసులు పూర్తి ఆరోగ్య పరిస్థితిలో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే నోటీసులు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి అశు రెడ్డి ఎప్పుడు సిసిఎస్ కు వెళ్తారో, దాంతో పాటుగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే 9.35 లక్షల రూపాయల అంశానికి సంబంధించినంత వరకు నిజంగా ఈ స్థాయిలో ప్రేమ పెళ్లి అనే పేరుతో తను ఆర్థిక అవసరాలు వాడుకోవడం కోసం అని చెప్పని ఇటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అశు రెడ్డితో పాటుగా పోలీసులు విచారణలందరూ కూడా మిగిలిన అంశాలు బయటకు వచ్చే అవకాశాలు. ఇప్పటి వరకు అంటే కేసు నమోదైన తర్వాత అశు రెడ్డి స్పందించారా కేసుకు సంబంధించి?
కేసు నమోదైన తర్వాత ఇప్పటికి వచ్చి హన్సురెడ్డి అయితే స్పందించలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 9,35,00,000 అనేది హ్యూజ్ అమౌంట్ కావడం, దాంతో పాటుగా సినిమాకి సంబంధించిన అంశాలు, ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ హన్సురెడ్డికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితంగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే సినిమాకి సంబంధించినంత వరకు అంశాలు చాలా క్రిటికల్ గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తెర మీద కనిపించే విధంగా కూడా తెర వెనక అక్కడ ఉండే అంశాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుకు సంబంధించినంత వరకు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం కూడా మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన అయితే ఇప్పుడు వచ్చి హన్సురెడ్డి స్పందించలేనటువంటి పరిస్థితి. అసలు సిసిఎస్ లో కేసు నమోదైన తర్వాత నోటీసులు అందుకున్న తర్వాత హన్సురెడ్డి ఏమైనా స్పందిస్తుందా, లేదు కేసు విచారణకు హాజరవుతుందా, అసలు నిజంగా ఈ స్థాయిలో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపై పూర్తి వివరాలుగా తెలియాల్సింది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి పైన కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. 9.35 కోట్లు కాజేశారని ఆరోపణలపైన హైదరాబాద్ CCS లో కేసు నమోదైంది. ఇక పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి అశురెడ్డి మోసం చేశారని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఆమె ఫ్యామిలీ డబ్బు వసూలు చేసినట్లుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా కార్లతో పాటుగా ఫ్లాట్లు, బంగారం కొన్నారని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు 2018లో హైదరాబాద్కు వచ్చినటువంటి అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్రతో అశురెడ్డికి పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తగా ప్రేమగా మారిందని, అయితే వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అశురెడ్డి వివాహానికి నిరాకరిస్తున్నట్లుగా కూడా సత్యనారాయణ పేర్కొన్నారు. తన కొడుకు వద్ద నుంచి 9.35 కోట్లు కూడా కాజేశారంటూ కూడా హైదరాబాద్ CCS లో కేసు నమోదు చేశారు సత్యనారాయణ.